స్త్రీలు కూడా తలల కింద పెట్టబాకండి. అందరు పెద్ద మోకాలు ఉంచాలి. దయచేసి కన్నీరు కార్చండి. ప్రతి ఒక్కరూ పిల్లరా మీ మొఖాలు కనపడేటట్టు మరి ముసుగేసుకుంటున్నారు, మొహం కనపడకుండా. అలా కాదమ్మా, ముఖాన్ని తేజరలో చేయండి. దేవుని తేజస్సు మీ ముఖములో కనబడాలి. కనుక అందరూ కన్నీరు కార్చండి. వినయ విధేయతతో పిల్లారా. ఇంకా కొంతమంది ముసుగేసుకున్నారు, ముసుగులు తీయండి అమ్మా, పూర్తిగా కప్పద్దు. ఎందుకు ముఖం అంతా దిగేసుకుంటున్నారు? మీ ముఖం కనపచ్చిందంటే చూడండి. ఇంకా కొంతమందికి వినపడదు అనుకుంటాం మైక్ శబ్దం. మీ ముఖం కనపడేటట్టు ఉంచండి. వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా. కన్నీరు కారద్దు పిల్లారా. చివరి సమయం ఒక కన్నీటి డ్రాపుడు కార్చండి. ఈ దినమున ప్రభుని స్మరణకు తెచ్చుకోండి. ఆయన శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుందాం. ఎవడు అయోగ్యముగా ఆయన శరీరములో ఆయన రక్తాన్ని తీసుకుంటాడో ప్రభు శరీరమును బట్టి వాడు అపరాధి ఉంటాడని కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో ప్రభు అప్పగించబడిన రాత్రి ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెను విరిచి ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇది చేయమన్నాడు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఇది కొత్త నిబంధన, ఇది అనేకుల పాపముల కొరకు సిద్ధించబడిన నిబంధన రక్తం అన్నాడు. ప్రియులారా, కనుక అందరూ స్మరణకు రండి, స్మరించుకోండి. యేసయ్య శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకోండి. శిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, ఆ కరుణామయుని దయగ్రా, కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర, ఇది ఎవరి కోసమో కోసమే సిలువలో సాగింది యాత్ర. కాలు కారు దేహం పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో నాట్యమాడినాయి, నడివీధుల నడిపాయు, నాట్యమాడినాయి, నడివీధుల నడిపారు, నోరు తెరువలేశాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ, ఇది ఎవరి కోసము? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, దయగల పాత్ర, వెనక నుండి తన్నింది ఒకరు ఏదాయ ప్రేమ, ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే.